నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నేను మీ వారుణ్. నిత్యం రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఎలాంటి హాట్ హీట్ టాపిక్స్ జరుగుతున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు హాట్ హీట్ టాపిక్స్ ఏందో చూసేద్దాం. మొదటిగా చూసుకున్నట్లయితే రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అనేవి రేపటి నుండి జరగబోతున్నాయి. పక్క చూసుకుంటే ప్రభుత్వం టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. అయితే ఇంకో పాయింట్ వచ్చేసరికి వరదల నేపథ్యంలో వరదల సహాయంపై ప్రభుత్వం కూడా చర్చించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటు ప్రతిపక్షాలు కూడా గట్టిగా అధికార పార్టీతో గట్టిగా వాగ్వాదానికి దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వరదల మీద అదేవిధంగా కొన్ని అంశాల మీద ప్రతిపక్షాలు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే నేపథ్యంలోనే ఇటు అధికార పార్టీ కూడా ప్రతిపక్షాలు గట్టిగా ఇచ్చే ఒక సందిగ్ధంలో గట్టిగా ఇచ్చే ఒక పనులు కూడా వాళ్ళు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే దీని మీద చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ రెండు కూడా పూర్తిగా ప్రతిష్టంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అక్కడ నుంచి లైవ్ రిపోర్ట్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇదే చివరి సమావేశాలు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. రేపటి నుంచి ప్రారంభంగా అసెంబ్లీ సమావేశాలకు అటు అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం మనం అసెంబ్లీ దగ్గర ఉన్నాము. అసెంబ్లీ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. మనకి ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చూసుకుంటే కనుక ఇదే చివరి సమావేశం కాబట్టి అధికార పార్టీకి చెందిన పార్టీలు అయితే అనేక తాయిలాలు ప్రజలకు పంచడం జరిగింది. మనకు నిన్న చూసాము. ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, బీసీలకు రుణాలు మంజూరు చేయడం కావచ్చు, అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయడం కావచ్చు, అదేవిధంగా రైతు బంధు, అదేవిధంగా దళిత బంధు లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎన్నికలకు పూర్తి స్థాయిలో అధికార పార్టీ సమాయత్తమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ అయితే మరోసారి ఇక్కడ గద్దెనెక్కాలని చెప్పేసి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రతివ్యూహాలని రచిస్తుంది. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయో చాలా కీలకమైనవి, ముఖ్యంగా అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు. ఎందుకంటే గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కడిగేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. అట్ ది సేమ్ టైం అధికార పార్టీ కూడా ప్రతిపక్షాలు ఏవైతే ప్రశ్నలు వేస్తాయో వాటికన్నిటికీ సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీ నుంచి ఏ విధమైన ఒత్తిడి లేకుండా ప్రశ్నలు రాకుండా ఉండేందుకు అనేక చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక రేపటి నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలు ఏవైతున్నాయో ఇటు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలు కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి పార్టీలు ఏ విధమైన వ్యూహరచన చేస్తున్నాయి, అదేవిధంగా అధికార పార్టీ ఏం చేయబోతుంది, ప్రతిపక్ష పార్టీలు ఏం చేయబోతున్నాయి అనేది మనతో మాట్లాడేందుకు మన ఛానల్ ప్రతినిధులు ఉన్నారు. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ చూసే మనకి రాజు ఉన్నారు, అదేవిధంగా మనకి బీజేపీ పార్టీ చూస్తున్న బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్న హరీష్ ఉన్నారు. ముందుగా మనం అధికార పార్టీ ఏం చేయబోతుంది అసెంబ్లీలో, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో రెడీగా ఉన్నాయి. అధికార పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి వదిలేది లేదనే విధంగా అధికార పార్టీని వదిలేది లే విధంగా అటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు రెడీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అధికార పార్టీ ఏం చేయబోతుందని మనతో రాజు మాట్లాడతారు. రాజు, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఇప్పుడు 10 రోజులు పడ్డ వర్షాలు కావచ్చు, అదేవిధంగా గతంలో ఏవైతే హామీలు చేసిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ. ఇప్పుడు అధికార పార్టీ ఏం చేస్తుంది అసలు? శ్రీనివాస్, మనం చూసుకోవచ్చు రేపటి నుండి ప్రారంభమయ్యే సమావేశాలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీ అయితే ఇప్పటికే దీనికి సంసిద్ధంగా అంటే ముందు ఏర్పాట్లు అయితే చేసుకున్నది. గతంలో మొన్న సోమవారం నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా మంత్రులకైతే కొంత దిశానిర్దేశం చేసినట్టుగా కూడా సీఎం కేసీఆర్ తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని కీలకమైన బిల్లులు ఏవైతే గతంలో గవర్నర్ తిరస్కరించిందో ఆ బిల్లులను కూడా అసెంబ్లీలో మరొకసారి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అందులో చూసుకున్నట్టయితే పురపాలక శాఖకు సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో అక్కడ ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 3 సంవత్సరాల గడువు 4 సంవత్సరాలకు పెంచే అదేదైతే ఉందో బిల్లు. సో అదేవిధంగా కోఆప్షన్ సభ్యుల పెంపు బిల్లు అదేదైతే ఉందో ఆ బిల్లు కానివచ్చు, అదేవిధంగా ఈ పురపాలక చట్ట బిల్లు ఒకటి, అదేవిధంగా మెడికల్ డైరెక్టర్ డిపార్ట్మెంట్లో పరిపాలనా వ్యవహారం సంబంధించినటువంటి వయోపరిమితి బిల్లు, సో అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బిల్లు, ఈ 3 బిల్లు ఏవైతే ఉన్నాయో గతంలో రెండింటిని ప్రభుత్వానికి
తిరిగి పంపింది గవర్నర్, ఒక బిల్లునేమో తిరస్కరించింది మెడికల్ బిల్లును. సో ఈ బిల్లులు ఖచ్చితంగా ఈసారి సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ గవర్నమెంట్ కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికైతే చెప్తా ఉంది ఖచ్చితంగా మేము సంక్షేమంలో కావచ్చు, అంటే సంక్షేమం అభివృద్ధిలో కావచ్చు, ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా మేము చేస్తూ ఉన్నాము, పెండింగ్ ఏం లేకుండా చూసుకుంటూ ఉన్నాము. ఇప్పటికే దళిత బంధు ప్రకటించాము, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఈ బంధులతోటి ఖచ్చితంగా ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ మా వైపే ఉంటారు అని అంటే దృఢ నిశ్చయంతో ఉన్నారు. కానీ రాజు ఒకటి మనకు కనబడుతుంది ఏంటంటే ఇవన్నీ కూడా ఎన్నికల ముందు మాత్రమే తీసుకున్నారు. మనకు హుజురాబాద్ ఎన్నికలు కావచ్చు, దుబ్బాక ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు రాబోతున్న ఎన్నికలు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకునే అధికార పార్టీ ఈ విధంగా తాయిలాలు ప్రకటిస్తుందని చెప్తున్నారు. దీనికి అధికార పార్టీ ఏం చెప్తుంది? దీనికి ఖచ్చితంగా ప్రతిపక్షాలు అయితే ఇప్పటికి విమర్శిస్తూ ఉన్నాయి. ఎలక్షన్ దగ్గరకు వచ్చాయి కాబట్టి ఎలక్షన్ల ముందు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మెట్రో ఏదైతే విస్తరణ ఉందో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ల ముందు గుర్తుకొచ్చాయా, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. కానీ అధికార పార్టీ మాత్రం ఒకటే చెప్తా ఉంది, ధీమా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ కేసీఆర్ ఏదైతే ఉన్నాయో పథకాలు మేము దేశానికే ఆదర్శంగా ఉన్నాము. సో అంటే ఒకటేసారి కాకుండా తెలంగాణ 9 సంవత్సరాలు తెలంగాణనే కదా, ఇప్పుడిప్పుడే 60 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూరించేందుకు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది తెలంగాణ అని చెప్పే ప్రయత్నం అయితే డిఫెండ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. రైట్ రాజు, మళ్ళీ మీతో వస్తాను. మనతో పాటు బీజేపీకి సంబంధించి మన బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు. వారిని అడిగి మరి బీజేపీ ఏం చేయబోతుంది? ఎందుకంటే వాళ్ళకి RRR రాజాసింగ్, అదేవిధంగా రాజేందర్, అదేవిధంగా రఘునందన్. కానీ ఇప్పుడు రాజాసింగ్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. రాజాసింగ్ని పార్టీ దూరం పెట్టింది. మళ్ళీ ఈ అసెంబ్లీకి సంబంధించి సమావేశాల్లో రాజాసింగ్ని కలుపుకుని పోతుందా? అదేవిధంగా బీజేపీ అసెంబ్లీలో ఏం వ్యూహ రచన చేయబోతుంది? కృష్ణమూర్తిని అడిగి తెలుసుకుందాం. కృష్ణమూర్తి చెప్పండి, RRR రాజాసింగ్, రాజేందర్, రఘునందన్, ఈ ముగ్గురులో ఇప్పుడు రాజాసింగ్ లేరు అనుకోవచ్చా, లేకపోతే రాజాసింగ్ కూడా బీజేపీ తరఫున పోరాడతారా? అసెంబ్లీలో బీజేపీ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది? అంటే దాదాపుగా రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి 9 నెలలు 1 ఇయర్ అవుతుంది. అంతకన్నా ముందు 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా రాజాసింగ్ బీజేపీ పక్షానే ఉన్నారు, బీజేపీ నేతగానే మాట్లాడారు, బీజేపీ ఎమ్మెల్యేగానే మాట్లాడారు, బీజేపీ లైన్ మీదనే మాట్లాడారు. ఆయన ఇప్పటికీ చెప్తా ఉన్నారు రాజాసింగ్, నేను బీజేపీలోనే ఉన్నాను, నాకు బీజేపీ ఖచ్చితంగా నా సస్పెన్షన్ ఎత్తివేస్తుంది, వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున పోటీ చేస్తాను, లేకపోతే బీజేపీ ఒకవేళ పక్క జరగండి అని చెప్తే ఖచ్చితంగా పార్టీ ఆదేశాలను పాటించి పార్టీ ఎవరికి అభ్యర్థికి కేటాయించినా కానీ గోశామని గెలిపించే బాధ్యత నాది అని చెప్తా ఉన్నారు. అంటే మొత్తంగా చూస్తుంటే బీజేపీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు 3 రకాలుగా ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు, 3 రంగాల్లో అనుభవం ఉన్నవాళ్ళు. ఒక రకంగా చూస్తే ధర్మ పరిరక్షణ విషయంలో రాజాసింగ్, న్యాయ వ్యవస్థ పూర్తి పట్టున్నటువంటి రఘునందన్ రావు, ఈటల రాజేందర్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పరిపక్వత ఉంది. మొదటి నుంచి కేసీఆర్కు అండదండగా ఉండి కేసీఆర్ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎవరు అంటే ఈటల రాజేందర్ అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి కేసీఆర్ బలమేంటి, బలహీనత ఏంటి అనే విషయంలో ఈటల రాజేందర్కు ఉన్నటువంటి అనుభవం కానీ, ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ, అంటే కేసీఆర్ విషయంలో ఆయన ఎక్కడ దెబ్బ కొట్టవచ్చు, ఎక్కడ ఆయనను మనం వంచవచ్చు అనే విషయంలో కొంత ఈటలకు అవగాహన ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో అంటే ఈ సమావేశాల్లో కేవలం అధికార బీఆర్ఎస్ యొక్క వైఫల్యాల మీదనే బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకటి చెప్పండి, రాబోయేది అసెంబ్లీ ఎన్నికలు ముందున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఇదే చివరి సమావేశం. ఈ చివరి సమావేశాన్ని బీజేపీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది? అంటే ఈ అసెంబ్లీ ఎన్నికలు సిద్ధమయ్యే రీతిలో ఏ విధంగా ఉండబోతుంది అసెంబ్లీలో సమావేశాలు? అంటే ఈ ఏడాది చివరిలో జరిగేటువంటి ఎన్నికలకు బీజేపీకి నిజంగా ఇది ఒక ట్రయల్ బేస్ అని చెప్పుకోవచ్చు, ఫైనల్ అనుకోవచ్చు. అంటే బీజేపీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏ రకమైనటువంటి సేవలను ప్రజలకు అందించాలని నిర్ణయిస్తూ ఉన్నది, ఏ రకమైన పాలనను తెలంగాణ ప్రజలకు అందించాలని నిర్ణయించిన విషయంలో ఇక్కడ ఈ సమావేశాల్లో బీజేపీ స్పష్టం చేయదలుచుకున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు బీజేపీ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో కానీ మిగతా అంశాలు అన్నింటికి కూడా కొంచెం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అంటే పాలక పార్టీ ఎదురుదాడికి దిగకుండా ఖచ్చితంగా బీజేపీ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రచార అస్త్రాలు ఏంటి అనే విషయం కూడా కొంచెం స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే విమర్శను తట్టుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. కాబట్టి మాకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అనే విషయంలోనే కొంచెం బీజేపీ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరికి వారుగా ఇటు డబుల్ బెడ్రూమ్లు తీసుకోండి, లేకపోతే ఇంటర్ విద్యార్థులు తీసుకోండి, నిన్నటికి జరిగినటువంటి వరదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కానీ మిగతా అంశాలు వీటన్నింటి మీద కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం బీజేపీ చెప్తా ఉన్నది. వీటన్నింటిని కూడా ఒక అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. కొంత వాళ్ళు నియోజకవర్గాల నుంచి కూడా కొంత జిల్లాల నుంచి అంటే భూపాలపల్లి ఎక్కువ జరిగింది, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొట్టమొదటి నష్టం కొంచెం భారీగా జరిగింది మొన్నటి వరదలో. ఆ వరదలో ఏ మండలంలో ఎంత మేర జరిగింది,
ఎంతమంది మరణించారు, ఎంత ఆస్తులు పోయి, ఎంత పశు నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగిన విషయంలో వాళ్ళు కొంత వివరాలు తెప్పించుకున్నారు. కొంత వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ శ్రేణులు, జిల్లా నాయకులతోటి, సెల్ విభాగం నుంచి కిసాన్ మోర్చా నాయకులతో కూడా వాళ్ళు తెప్పించుకున్నారు. ఎంత వ్యవసాయం జరిగింది, గతంలో వరదలు వచ్చినప్పుడు ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇవ్వలేకపోతుంది అంటే గతంలో 2019లో వచ్చినటువంటి వరదల సందర్భంగా కేంద్రం ఇచ్చిన నిధులు ఇప్పటి వరకు డిపిఆర్ దానికి సంబంధించినటువంటి వివరాలు లెక్కలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేకపోయింది. కాబట్టి మరోసారి కేంద్రాన్ని అడగాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖం చెల్లట్లేదు అని అసెంబ్లీ వేదికగా బీజేపీ చెప్పదలుచుకుంది. కానీ ఒకటి ఇప్పుడు మనం చూసాం. ఎందుకంటే బీజేపీ బండి సంజయ్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత కొద్దిగా అనైక్యత పార్టీలో కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజాసింగ్ ఒక దారి, ఈటల రాజేందర్ది ఒక దారి, రఘునందన్ ఒక దారి. ఈ ముగ్గురు ఒకే పార్టీ కింద, ఒకే వేదికలో, ఒకే పార్టీ కింద అసెంబ్లీలో మళ్ళీ కలిసి పనిచేస్తారా అనేది పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ. వాళ్ళు దీనికి ఎట్లా చూస్తుంది పార్టీ? ఖచ్చితంగా ఈ సమావేశాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు అంటే రాజాసింగ్ నిన్న జరిగినట్టు బీజేఎల్పీ మీటింగ్కు రాకపోయినప్పటికీ ముగ్గురు కూడా ఒకే తాటి మీద నడిచి ఒకే అంశం మీద వీళ్ళు ఒకే పార్టీ లైన్ తోటి వేరువేరుగా మీరు అన్నదే కాదు అంటే వాళ్ళు వేరువేరు రంగాల్లో అనుభవజ్ఞులు, దాంట్లో అనుమానం లేదు. కానీ పార్టీ లైన్ మాత్రం వాళ్ళు ఎక్కడ దాన్ని దాటే అవకాశాలు లేవు, దాటొద్దని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిన్న సమావేశంలో కొంత వాళ్ళకి స్పష్టత తీసుకున్నారు. ఏ అంశాల మీద ప్రస్తావించాలి, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలతో పాటు అన్ని అంశాలను రాష్ట్రంలో 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ రకమైనటువంటి ఆత్మహత్యలు జరిగాయి, వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుపోతుంది. ఇంత వర్షాలు వచ్చి వరంగల్, ఆదిలాబాదు, కరీంనగర్ ఇట్లాంటి జిల్లాకు కొన్ని అతలాకుతలం అయినప్పటికీ రాష్ట్రంలోని మంత్రులు ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితికి వచ్చింది. అంటే ప్రజల్లో పార్టీ పట్ల అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, దాడులు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళు వెళ్ళలేరని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నది. ఇదే అంశాన్ని అసెంబ్లీ వేదిక ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ కొంత నిర్ణయించింది. ఇందుకు సంబంధించి చెప్పినా కదా, మొత్తం వాళ్ళు నివేదికలు తీసుకొచ్చి అవసరమైతే కొన్ని ఆధారాలు, కొన్ని ఫోటోలు అంటే వీడియోలు అవసరమైతే ప్రభుత్వం అనుమతిస్తే వీడియోలను కూడా చూపిస్తాము, స్క్రీన్ వేస్తే ఏం జరిగింది ఇట్లా అంటే గత అసెంబ్లీ సమావేశాలు మనం చూసాం. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అధికార పార్టీ ఎప్పుడన్నా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిందా? అదే అంటే ఎదురుజాడి చేయకుండా వాళ్ళు ఎమ్మెల్యేలు బీజేపీ చెప్పేది కూడా అదే, మా మీద ఎదురుజాడి చేయకుండా మా వివరణ వింటే ప్రభుత్వానికి కొంత స్పష్టత వస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్లకుండా సరే, ప్రజలను పట్టించుకోకుండా సరే, ప్రధాన ప్రతిపక్షంగా మేము కేంద్రంలో ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మేము ప్రజల కోసం ఏ రకమైన పని చేయదలుచుకున్నాం అనే విషయం మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రభుత్వం మాకు అనుమతించాలి, అనుమతిస్తుందా లేదా అనేది మీరన్న అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. వాళ్ళు కూడా అనుమానం, ప్రభుత్వం మాకు అనుమతించాలి కదా, అంటే సస్పెండ్ చేస్తుంది ప్రభుత్వం. కాకపోతే మేము నిర్మాణాత్మకంగా సూచనలు చేస్తాం. విమర్శలను అది రాజకీయ విమర్శలు అనుకుంటే తప్పు. కాకపోతే ప్రభుత్వం ఎప్పుడో విమర్శలను స్వీకరించి అందులో ఉన్న తప్పులను, ఒప్పులను సరిదిద్దుకుంటే బాగుంటుంది. కానీ ఆ రకమైన పరిస్థితి లేదు. కాబట్టి మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని అడుగడుగు నిలదీస్తాం, ప్రతి విషయంలో ప్రశ్నిస్తాము. మా ప్రశ్నలకు అన్నింటికీ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. రైట్ కృష్ణ, మళ్ళీ మీతో వద్దాము. మనతో పాటు హరీష్ రావు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చూస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా చూసుకుంటే కనుక దాని క్రాఫ్ను పెంచుకునే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక ఊపు అయితే తీసుకురాగలిగారు. అయితే ఈ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? అధికార పార్టీని ఏ విధంగా మెడలు వంచుతుందా, లేకపోతే తనే వంగిపోతుందా అనేది మనం కాంగ్రెస్ పార్టీ మన ప్రతినిధి హరీష్ హరీష్ చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతంలో కన్నా మెరుగైంది, కానీ అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా ఉండబోతుంది, అసలు స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతుంది పార్టీ? ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలాగే చివరి సమావేశాలు పటిష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గత ఉప ఎన్నికలు కావచ్చు, గత ఎన్నికలు కావచ్చు, అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నిటిలో కూడా ప్రజలకు ఏ మాట కూడా లాభం చేకూరలేదు. ఇదంతా కూడా పూర్తిగా ఖచ్చితమైన నివేదిక కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రూపొందించింది. దీనికి సంబంధించి చూడొచ్చు, అంటే గతంలో హుజూరాబాద్ సంబంధించి ఉప ఎన్నికల్లో దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. అది హుజూరాబాద్కే పరిమితమైంది, మిగతాలో ఎర్రబెల్లికి పరిమితమైంది. అయితే మిగతా జిల్లాలకు సంబంధించి దళిత బంధు పథకం ద్వారా ఇప్పటికైతే ఇక్కడ దళితులకు ఏ లబ్ధి చేకూరలేదు. ఇలాంటి నివేదికలు తయారు చేసింది. అలాగే దళిత బంధునికి రెండో విడత ప్రవేశపెడతామని జూన్లో కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా రెండో విడత దళిత బంధు అయితే ప్రజల్లోకి వెళ్ళలేదు.
ఇలాగే అంటే ప్రాజెక్టులు కావచ్చు, అలాగే మరి దళిత బంధు కావచ్చు, అలాగే రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా 50,000 రుణమాఫీ కూడా రైతు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టాలి. అలాగే క్యాబినెట్ సమావేశంలో కూడా ఇలాంటి నిర్ణయాలు రైతు రుణమాఫీ కావచ్చు, మిగతాకు సంబంధించిన ఇలాంటి కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించలేదు. అలాగే తీసుకొచ్చిన దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం లేదు. ఇలాంటి అయితే ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చిన దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, అలాగే గిరిజనులకు సంబంధించి పోడు పట్టాలు 11,50,000కు పైగా ఎకరాల్లో పోడు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే నివేదిక ప్రకారం 11,50,000 పట్టాలు ఉన్నాయని చెప్పింది, ఎకరాల్లో పట్టాలు ఇవ్వాలని చెప్పింది. ఇప్పటివరకు అయితే 4 లక్షలకు పైగా కూడా పట్టాలు అందించారు. మిగతాది కూడా అంతా కూడా కనుమరుగవుతున్న పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో అసైన్డ్ భూములకు సంబంధించి మొత్తం అన్యాక్రాంతం అయిపోయాయి. 1110 జీవో ఎత్తివేతతో కూడా ఈ 80% మేర ఈ వ్యాపారస్తుల చేతుల్లో ఈ 1110 జీవో భూములు ఉన్నట్టుగా తేలింది. అన్ని అంశాలను కూడా పూర్తిగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నివేదికలు తయారు చేసి దీంట్లో హస్తాలుగా మార్చుకునేది. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే విధంగా కూడా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూడవచ్చు. ఏదైతే ఒక్కటి చెప్పండి, రేపటి అసెంబ్లీ అనేది ఇక చివరి అసెంబ్లీ, దీని తర్వాత డైరెక్ట్ ఎన్నికలకే, ఇంకా నవంబర్లో కావచ్చు, డిసెంబర్లో కావచ్చు ఎన్నికలకు పోతుంది. అంటే ఈ అసెంబ్లీని ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని వేదికగా ఎలా ఉపయోగించుకోబోతుంది? ఎందుకంటే ప్రభుత్వాన్ని చూస్తున్నాం, గత కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది, తమను ఏ ప్రశ్న చేసినా అడగనిచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అసలు? అంటే ఒకవేళ ప్రభుత్వం మాట్లాడలేకపోతే ఫర్దర్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతంగా అంటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటి, సుదీర్ఘంగా చర్చ జరగాలి, అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు సరిపోవని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా ఏదైతే ప్రభుత్వం సంబంధించిన అనేక సమస్యలపైన, ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన విషయంలో కూడా వాళ్ళను గొంతు నొక్కే ప్రయత్నాలు చేసే ఈ నేపథ్యంలో రేపు 3 రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల స్ట్రాటజీకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ 3 రోజుల సమావేశాలు వాడుకుంటుంది. దీంట్లో ఇప్పటికి సంబంధించిన కేసీఆర్కి ప్రభుత్వంకి సంబంధించిన పథకాలకు సంబంధించి వాళ్ళను సొంతంగా డప్పు కొట్టుకోవడానికి ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి రేపు జరిగే సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక విషయాలు, రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అలాగే ఏదైతే మెట్రో కారిడార్ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. అయితే ఓఆర్ఆర్ చుట్టూ కూడా మెట్రోను చుట్టేస్తామని చెప్పేసి నిన్న కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. దీనిపైన కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన మెట్రో దాంట్లో అంటే ఆచరణ యోగం కాయి వాగ్దానాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అయితే ప్రజల్లో మభ్యపెట్టేందుకు, నగరవాసులు ఓట్లు దండుకునేందుకే ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ప్రజల్లో ప్రచారం చేసుకుంటే నేపథ్యంలో ఇంకోటి ఇదైతే బీసీలకు సంబంధించి బీసీ ఆర్థిక సాయం అని కులవృత్తులకు 1,00,000 ఆర్థిక సాయం ఇస్తున్నట్టుగా చెప్తుంది. దాంట్లో 119 బీసీ కులాలు ఉన్నాయి. మిగతా వారినంతా కూడా గాలికి వదిలేసి ఏదైతే 15కు సంబంధించిన కులాలను తీసుకునేది. ఈ నేపథ్యంలో ఇలాంటి పథకమే మళ్ళీ మైనారిటీలకు తెస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక కేవలం అధికార పార్టీ ఏవైతే అభివృద్ధి పనులు చేస్తుందో ఆ పనులను చూడలేకనే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఆరోపణలు చేస్తుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏమైనా సభలో ప్రవేశపెడతారా? ఖచ్చితమైన ఇప్పటికే చూడవచ్చు, దళిత బంధుకు సంబంధించి ఆధారాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ రామరెడ్డి గారు కూడా ప్రవేశపెట్టారు కూడా. అయితే ఈ నేపథ్యంలో దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, పోడు భూముల పట్టాలకు సంబంధించి కూడా ఏదైతే పీపుల్స్ మార్చ్ బట్టి పాదయాత్ర నేపథ్యంలో కూడా ప్రతి నియోజకవర్గం సంబంధించి ఛార్జ్ షీట్లు, ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఎంతమంది లబ్ధి చేకూరింది, ఎవరికి లబ్ధి చేకూరింది, ఆ నేపథ్యం ఇలాంటి ఛార్జ్ షీట్ను ప్రవేశపెట్టింది. అన్ని ఆధారాలు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కానీ ఈ నేపథ్యంలో ఏదైతే ప్రశ్నలు లేవనెత్తే అంశంలో కూడా వాళ్ళు మైకులు లాగేసుకుంటున్నారు. వాళ్ళ ప్రశ్నించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తలే నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు స్ట్రాటజీగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలనే వాడుకుంటే నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే చూడవచ్చు కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వలసలు వస్తున్న క్రమంలో కూడా ఏదైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ టార్గెట్గా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ప్రశ్నించే తత్వంతో కూడా ప్రజల్లో ఏదైతే ఇప్పటికే ప్రజా సమస్యలు కావచ్చు, అలాగే వరదలకు సంబంధించిన నేపథ్యంలో గవర్నర్ కావచ్చు, అలాగే సిఎస్ శాంతకుమార్కు కావచ్చు నష్టపరిహారం భారీగా నష్టపరిహారం ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులకి కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టులన్నీ కూడా అంటే ముప్పు ప్రాంతాలుగా మారే ఈ ప్రాజెక్టుల కారణంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే గతంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులను కూడా మెయింటెనెన్స్ చేయకుండా ఇలాంటి పరిస్థితులు దాపరించింది. ఎప్పుడైతే వర్షాకాలంలో కంటి తూర్పు చర్యలుగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది వర్షాకాలం నేపథ్యంలో ఇలాంటి అంశాలన్నీ ఖచ్చితమైన ఆధారాలతో కూడా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది. నేపథ్యంలో గొంతు నొక్కే పక్షంలో కూడా గన్ పార్క్ వేదికగా కూడా నాయకులు దీనిపైన పెద్ద ఎత్తున ప్రశ్నించే విధంగా కూడా వాళ్ళు సమాయత్తమవుతున్నారు. శ్రీనివాస్, రైట్, మనం చూస్తున్నాం కదా రేపటి నుంచి ప్రారంభంగా సమావేశాలు ఎన్ని రోజుల పాటు ఉంటాయి అనేది రేపు బీఏసీ సమావేశంలో తేలుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక రేపటి నుంచి జరగబోయే సమావేశాలు వాడివేడిగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు ఒక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అదంతా కూడా ఒక స్ట్రాటజీ, అంటే వ్యూహంలో భాగంగానే ఇవన్నీ ఉండబోతున్నాయి. మొత్తానికి అధికార పార్టీని రేపు ఇరుకున పెట్టే క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అస్త్రశస్త్రాలు అయితే నూరుకొని సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ రెండు పార్టీలను నిలువరించే క్రమంలో అధికార పార్టీ కూడా సమాయత్తం అవుతుంది. రేపు అసెంబ్లీ వేదికగా ఏం జరగబోతుంది, అదేవిధంగా అధికార పార్టీ ఏ విధమైన వ్యూహాలు రచించబోతుంది అనేది రేపు మనం అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే కానీ తెలియదు. అయితే రేపు ఉదయం అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అది ఎన్ని రోజులు అనేది రేపు బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ప్రకారం ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొత్తానికి రేపటి నుంచి ప్రారంభమయ్యే 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, ఏవైతే వర్షాకాల సమావేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఒక ట్రయల్ రన్గానే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒక ప్రచార వేదికగా వాడుకుంటున్నాయని మాత్రం స్పష్టమవుతుంది. కెమెరా పర్సన్ నరసింహతో శ్రీనివాస్, అమ్మా న్యూస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే 111 జీవో కానీ, మెట్రో కానీ, వరదల అంశం కానీ, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కానీ ఇలాంటి కొన్ని అంశాల మీద ప్రతిపక్షాలు కూడా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లయితే మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. అదేవిధంగా అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా కొన్ని గవర్నర్ వెనక్కి పంపించిన బిల్లులు మళ్ళీ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన అభివృద్ధిని 9 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని వాళ్ళు వివరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు కూడా ప్రణాళికలు చేస్తున్నాయి. ఏదైతే వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా సన్నద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. ఇది వాటి పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ మళ్ళీ కలుద్దాం. అందులో చూస్తూనే ఉన్నాడు అమ్మా న్యూస్, నిజం కోసం క్షణం కోసం.